రామ చిన్న నారుతో పెరుగుతూ హోకాకి అవ్వడాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఎందుకంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నావు? ఎలాగో ఇది మన ఆఖరి క్షణం కాబట్టి మనం మన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందామా? నేను ద్వేషానికి మరో రూపాన్ని. నన్ను నీలో సీల్ చేసి బంధించిన ఆ ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. నీలో కోపం పెరిగినప్పుడు చాలాసార్లే నీ ద్వారా అది లీక్ అయ్యి నీకు దగ్గర వాళ్ళని గాయపరిచింది. ఈ శక్తి వల్లే చాలా మంది నాకు భయపడి నన్ను దూరం పెట్టారు. కానీ అంతకన్నా ఎక్కువసార్లు కురమా నువ్వు నన్ను కాపాడావు. మనుషులకి మాలో ఉన్న టైల్ బీస్ పవర్తోనే పని. మమ్మల్ని 8 టైల్స్ 9 టైల్స్ అనే పిలిచేవారు. ఎప్పుడు మా పేర్లతో పిలవలేదు. కానీ నువ్వు వేరు. నువ్వు ఒక్కడికి మాత్రమే మా టైల్ బీస్ని పేర్లతో పిలిచావు. నాకు నీ పేరు చెప్పిన రోజు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఇంకా అప్పటి నుంచి నీతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశా. చాలా వాటిలోని సాయం లేకపోయి ఉంటే బహుశా చనిపోయి ఉండేవాడినేమో. ఆఖరిలో కూడా మనం కలిసి పనిచేసి ఆ ఓట్సుకినే భయపెట్టాం కదా. ఏదైనా ఆఖరిలో ఒక కుక్కలా చావునందుకు సంతోషంగా ఉంది. కుక్కలాగా నన్నావా? ఈ టైంలో కూడా అలాంటి జోకులు వేస్తావేంటి కురమా? వేస్తే ఏమైంది? ఎలాగో మన ఆఖరి క్షణం కదా అని ఇద్దరు కలిసి నవ్వుకుని వాళ్ళ ఆఖరి ఫిస్ట్ పంపిణించుకుంటారు. నారుటో, నేను నీతో కలిసి నా ప్రతి క్షణాన్ని నిజంగా ఆనందించాను. నేను కూడా నీతో చాలా ఆనందించాను. చనిపోయి కూడా ఇలాగే కలిసి ఉందాం, సరేనా? నువ్వు ఎలాగో నేను పుట్టినప్పటి నుంచి నాతోనే ఉన్నావు. నీతో కలిసి చావడం కూడా బాగానే ఉంది. నారుటో, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎప్పుడు కూడా నువ్వు చేస్తావని చెప్పలేదే. చావడానికి రెడీయా అని మాత్రమే అడిగా. నేను ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. నువ్వు శ్రద్ధగా వినాల్సింది. ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పేది? నీకు సూటిగా ముందే ఆ శక్తి నా ప్రాణానికి బదులుగా వస్తుందని చెప్తే నువ్వు దీనికి ఒప్పుకునేవాడివి కాదు. అది మనకి మిగిలిన ఏకైక ఆప్షన్ అయినా సరే. ఎందుకంటే నువ్వు అలాంటి వాడివిరా. తప్పుగా చెప్పానా కురమా? ఇక ఇది నా వేడ్కోలు. నారుడు జించురికి నుంచి టైల్ బీస్ని తీస్తే వాడు చనిపోతాడు. కానీ అది ఈ పరిస్థితికి వర్తించదు. టైల్ బీస్ చక్ర పూర్తిగా మాయమైపోతుంది. ఒక్క సెకండ్ ఆగు కురమా, అసలు ఏమంటున్నావు? ఆ శక్తికి వెల నా ప్రాణం. నారుటో, నీది కాదు. నా వైపు అలా చూడకురా. నాకు నీలో చిరాకు పుట్టించేది అదే. ఇక నా సమయం ముగిసింది. ఇక నేను వెళ్ళాలి. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకికపై అసాధారణమైన చక్ర ఇంకా శక్తి ఉండవు. అంతేకాక నేను నీతో ఉండను. ముందు వెనక చూడకుండా అతిగా పోరాడేవంటే వెంటనే నువ్వు నన్ను మళ్ళీ కలుసుకుంటావు. కురమా, దయచేసి వెళ్ళకు. కానీ ఆ రోజు వచ్చే వరకు సంతోషంగా గడుపు నారుటో.